ఆకాశం మహాకాశం పట్టాన్ని ఆశ్చర్యకరుడని పడదాము. 560 పాట సంఖ్య 560. దయతో పల్లవి మొదటి వచనము, తర్వాత 5వ వచనం పాడదాము. తర్వాత చివరి వచనం కూర్చొని పాడదాం. మొదటి 2 వచనం నిలుచుని పాడదాము. పాట సంఖ్య 560, పాత పుస్తకములు 549. పల్లవి మొదటి వచనము, తర్వాత 5వ వచనము, చివరి వచనం. చివరి వచనం పాడేటప్పుడు కూర్చొని పాడదామా. ఆకాశ
ప్రార్థన కొరకై క్లుప్తంగా కొంత వాక్యం విందాము. కొంత వాక్యం విందాము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము దయతో ప్రార్థన కొరకై ఒక వాక్యం చదువుదాము. 6వ వచనము 7వ వచనము చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము అందరం కలిసి చదువుదాం. నాతో పాటు చదవండి. ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనం కలిగిన హింసను చూచెను. తర్వాత 8వ వచనం కూడా చదవండి. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులోండి మనలను రప్పించి. చాలు ప్రార్థన చేస్తాము. దయతో తలంచండి, మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రేమల తండ్రి, గొప్ప దేవాన్ని ప్రేమను బట్టి స్తోత్రం. తిరిగి ఉదయకాలం దాదాపు 9:30 నుండి మేము మీ సన్నిధిలో గడుపుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఒప్పుకోల్లోనూ ఆరాధనలోనూ పాలు పొందిన బిడ్డలను దీవించండి. ప్రార్థనలో పాలు పొందుతున్న వారికి కూడా నా తండ్రి సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించండి. దేవుడు యథార్థ హృదయంతో ఒప్పుకొంటిమి, హృదయం ఆరాధిస్తుమి. ఇప్పుడు మేము ప్రార్థించవలసిన సమయం కూడా మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి. నిష్ప్రయోజకుడును, అయోగ్యుడును, అభాగ్యుడును, విద్యాహీనుడును, మతిహీనుడును, మట్టివాణి, ఎందుకు పనికిని వాడిని మన్నించి క్షమించి మీ రక్తంతో కడుగు. మరొక పర్యాయము తిరిగి నీ పాల దగ్గరికి వస్తున్నాము. మరొక పర్యాయము నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ప్రార్థించవలసిన భాగము మీరు మాకు చూపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రార్థన సమయము మాకెంతో దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రార్థనలు మీరు వినండి, చెవెగ్గండి, ఆలయంలో ఆలకించి అంగీకరించండి. తగిన సమయంలో ప్రత్యుత్తరం ఇవ్వండి, తగిన సమయంలో అవసరం తీర్చండి. ఆత్మీయంగా మరింత చేరువలో నీకు బ్రతుకుటకు, నీ ఎదుట బ్రతుకుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, చేరి వచ్చిన వారందరినీ దీవించమని సమయం ఆశీర్వదించు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి, ఆమె. కొద్ది సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను భూభాగానికి వచ్చినాక వాళ్ళు ప్రార్థించే విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కానాను భూభాగానికి వచ్చినాక ఎట్లు ప్రార్థించాలో ప్రార్థన విధానాన్ని వారికి దైవజనుడైనటువంటి మోసే నేర్పిస్తూ వచ్చినాడు. చదువుదాము. 26వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 8వ వచనము, 6వ వచనము, 7వ వచనము, 8వ వచనాలు. ఎట్లు ప్రార్థించాలో వాళ్ళు గత జీవితాన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకుని నేర్పిస్తూ వస్తూ వచ్చినాడు దైవజనుడైన మోసే. 6వ వచనం, ఐగుప్తీయులను మనల్ని హింసపెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మన కలిగిన హింసను చూచి దైవ ఏర్పాటును చేసినాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు మోసే. కాబట్టి దేవుని యొక్క బాహుబలం వలన, లేక ఆయన మంచితనం వలన, లేక ఆయన శక్తి వలన, లేక ఆయన గొప్పతనం వలన, లేక ఆయన ఘనకార్యము వలన, లేక ఆయన ఏర్పాటు వలన, లేక ఆయన ప్రణాళికల వలన, లేక ఆయన సంకల్పము వలన, బాహుబలము వలన, చాపిన చేతి వలన, మహాభయము వలనను ఐగుప్తులో సూచక్రియలను, ఐగుప్తులో మహత్కార్యములను, ఐగుప్తులో నుండి మనల్ని రప్పించాడని తెలియజేస్తూ వచ్చాడు. ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలుదేములు ప్రవహించే దేశమైన ఈ దేశమును మనకిచ్చాడు. ఈ విధంగా ప్రియులరా, వారు ఐగుప్తులో పడినటువంటి బాధలు,
ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠినమైన దాస్యము మోపగా మనము మన పితరులైన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. మంచి మాట రాస్తుంది. కాబట్టి మనకు కలిగిన బాధను, మన కలిగిన హింసను, మన కలిగిన శ్రమను ఆయన చూచాడు. చూచి తన దయాసుడైనటువంటి మోషేను పంపించి ఆ విధంగా వారికి మార్గాన్ని సలారా చేశాడు. ఐగుప్తు విడిపించాడు, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పాలుదేవులు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. విశాలమైన స్థలానికి తీసుకొని పోయాడు, స్వేచ్ఛగా ఉండేదానికి తీసుకొని పోయాడు, స్వతంత్రంగా బతికేదానికి తీసుకొని పోయాడు, హృదయమార ఆరాధించడం కొరకు తీసుకొని పోయాడని చెప్పేసి మోసే వారికి గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే ప్రకారంగా మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేస్తే ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠినముగా దాసము మోపగా ఈ లోక సంబంధమైనటువంటి బలాత్కారులు, ఈ లోక సంబంధమైన అధికారులు, ఈ లోక సంబంధమైన వారు మనల్ని కఠినముగా బాధ పెట్టినప్పుడు, కఠినమైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు, కఠినమైన బాధలు గుండా వెళ్తున్నప్పుడు, కఠినమైన శోధనలు వెళ్తున్నప్పుడు, కఠినమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనము మన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు, అందుకొరకు ఒక పాట ఉంది కదా, కఠిన బాధలని. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంత, క్రీస్తే యుగా యుగములు, క్రీస్తే సర్వా. పాడండి ఆ చరణము. ప్రభు సేవలో శ్రమలో కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలో శ్రమలో కఠిన దుఃఖ బాధలు మూలుగా మారి కాంతే కిరీట మౌనం బహుమాన మూలుగా మారి కాంతే కిరీట మౌనం, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతం, క్రీస్తే యుగా యుగములు. ఐగుప్తులో కొన్ని దినాలే శ్రమలు, కొన్ని దినాలే బాధలు, కొన్ని దినాలే కఠినమైన పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్ళారు. అయితే దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ఏర్పాటును, ఒక ప్రణాళికను సిద్ధపరిచి దైవజనుని మోసేను పంపించి ఐగుప్తులో నడిపించాడు. మార్గంలో వాళ్ళకి వచ్చే ప్రతి కష్టాన్ని, మార్గపు దారిలో వారికి వచ్చే ప్రతి కష్టాన్ని దేవుడు వారికి తీరుస్తూ వచ్చాడు. కానాను భూభాగాన్ని ఉచితముగానే పాలుదేవులు ప్రవహించేశాడు. రే దేవుని బిడ్డ, అదే ప్రకారంగా ఈ లోకంలో కఠినమైనటువంటి ఐగుప్తునుగా పాప ప్రజలతో, బలాత్కారాల చేత, లోక సంబంధమైన అధికారుల చేత మనము అనేక కఠినమైన బాధలు గుండా, కఠినమైన శ్రమలు గుండా, కఠినమైన బాధలు, శ్రమ, అవమానం గుండా, కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనము మన దేవుడైన యెహోవాకు, దేవునికి నచ్చడైన యేసుక్రీస్తు వారికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ఏర్పాటును ఏర్పాటు చేసి అటు కఠినమైన పరిస్థితులను దేవుడు విడిపిస్తూ వచ్చాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళకు వచ్చిన కఠినమైన బాధల నుండి దేవుడు ఎట్లా విడిపిస్తాడు, ఎట్లా మొరిపెట్టాడు, అలాగే మనము కఠినమైన పరిస్థితులు గుండా, కఠినమైన అవమానం గుండా, కఠినమైన శ్రమల గుండా, కఠినమైన పోరాటాల గుండా, కఠినమైన కఠోరమైన కరువు గుండా, కఠినమైన వ్యాధుల బాధల జబ్బుల గుండా, కఠినమైన స్థితుల గుండా మనం వెళ్తుంటే దేవుడు మనకు ఏర్పాటు చేసి మనం మొరపెడుతున్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, దేవుని స్థలంలో మనం విజ్ఞాపన చేసినప్పుడు మనకు కూడా మార్గాన్ని ఏర్పాటు చేసేవాడుగా ఉన్నాడు. ఆ రోజున దేవుడు ఈ రోజు ఉన్నాడు మిత్రమా. ఆ రోజున్నటువంటి ప్రభు ఈ రోజు ఉన్నాడు. ఆ రోజున్నటువంటి కార్యాలు చేసిన దేవుడు ఈ రోజున చేయగలడు. అయితే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. క్లుప్తంగా మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను, వినండి, వాక్యం తీయండి. ఆదికాండము అబ్రహాము జీవితంలో ఆదికాండము క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఆయన గెరారులో కొన్నాళ్ళు ఉందామని వెళ్ళాడు. అక్కడ అభిమేలెకు ఆ స్త్రీని, అనగా శారాను చూసి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. ఎంతో బాధలు గుండా వెళ్ళాడు.
అబిమెలెకు అనగా గెరారా రాజు అయిన అబిమెలెకు శారాను చూసి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. ఆదికాండము 20వ అధ్యాయం. దాన్ని బట్టి ఎన్నో బాధలు కూడా వెళ్ళాడు అబ్రాం. దాన్ని బట్టి ఎన్నో బాధలు కూడా, ఒక బలత్కారుడు, అక్రమకారుడు, ఒక ధనికుడు, ఒక గొప్పవాడు, ఒక ఐశ్వర్యవంతుడు, లేక ఒక రాజు, ఒక అధికారం ఉన్నవాడు, ఒక సామాన్యుని భార్యను పట్టుకొని పోతే ఎన్ని బాధలు కూడా వెళ్ళాడు అబ్రహాము. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు. ఎదుర్కొందామంటే ధైర్యం లేదు, ఎదుర్కొందామంటే బలగం లేదు, ఎదుర్కొందామంటే ఆయుధాలు లేవు, ఎదుర్కొందామంటే స్తోమత లేదు, ఎదుర్కొందామంటే ఆధిక్యత లేదు. ఏం చేయాలా దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. బాధలు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు జోక్యం చేసుకొని అబిమెలెకుతో దేవుడు మాట్లాడాడు, తిరిగి ఆ మనిషిని భార్యని అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. 7వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన యెడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో. దేవుని బిడ్డ, మన ఆస్తిని కానీ, మన ఆధిక్యతను కానీ, మన అధికారం కానీ, మన ఉద్యోగం కానీ, మనకు పలుకుబడిని కానీ, మన యొక్క ఇల్లును కానీ, మన పొలమును కానీ, మన ఈవిని కానీ, మన బంగారు కానీ, మన వెండి కానీ, మన పశువులను కానీ, మన కలిగినది ఏదైనా కానీ మన పైన శత్రువు బలత్కారంగా దాడి చేసి పట్టుకొని పోవచ్చినప్పుడు, మనము వాటిని ఎదుర్కోవడానికి మనకు స్తోమత లేనప్పుడు, మనము పోరాడడానికి మనకు స్తోమత లేనప్పుడు, మనము జయించడానికి మనకు స్తోమత లేనప్పుడు, దేవుని సన్నిధిలో బాధపడి కన్నీరు విడిచి మొరపెట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు రాజుల హృదయాలను నీటి కాలువలుగా మార్చగలడు, త్రిప్పగలడు, భయపెట్టగలడు. మనం భయపెట్టే స్తోమత మనకు లేదు, ఎదుర్కొనే స్తోమత మనకు లేదు, పోరాడే స్తోమత మనకు లేదు, జయించే స్తోమత మనకు లేనప్పుడు మన ప్రభు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక అతడు భయపెట్టగలడు, ఆయన భయపెట్టగలడు, ఆయన పోరాడగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన విజయం ఇవ్వగలడు, ఆయన మన పక్షంగా నిలబడి మనకు సహాయం చేయగలడు. మనం మోకరించి ప్రార్థన చేయడం ద్వారా మన నుండి ఏదైతే బలాత్కారులు ఆశించారో అది ఆస్తి కానీ, ఉద్యోగం కానీ, పలుకుబడి కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, కుమారుని కానీ, కుమార్తెను కానీ, ఆస్తి వెండి కానీ, బంగారు కానీ, ఏదైతే మన నుండి బలాత్కారులు ఆక్రమించుకొని వచ్చున్నారో దానిని మనం పోరాడి తెచ్చుకోవడానికి మనకు ఆధిక్యత లేకపోవచ్చు, మనకు బలం లేకపోవచ్చు, మనకు జ్ఞానం లేకపోవచ్చు, మనకు స్తోమత లేకపోవచ్చు, మనకు ధైర్యం లేకపోవచ్చు, మనకు జనము లేకపోవచ్చు, మనకు ఆయుధాలు లేకపోవచ్చు. అయితే మనకు ఉండేది ఒకే ఒక ఆయుధము, ఒకే ఒక బలము, ఒకే ఒక సమయము, ఒకే ఒక ఆయుధం ఏమిటంటే మనం మోకాళ్ళొంగి ప్రార్థన చేయటం ద్వారా. అలా చేయటం ద్వారా మన ప్రభు సింహాసనం కదిలించబడి జోక్యం చేసుకొని స్వప్నంలో వచ్చాడు. స్వప్నంలో వచ్చి గెరారా రాజైన అబిమెలెకు, నీ ఇంట్లో చేర్చుకున్న ఒక మనిషిని భార్య, ఆమె నీతిమంతురాలు, అతడు నీతిమంతుడు, అతడు ప్రవక్త, కాబట్టి అతడు నీ కొరకు ప్రార్థన చేయను, ఆ మనిషిని భార్యను తిరిగి అప్పగించనిచ్చో, ఒకవేళ అప్పగించకపోతే ఆమె మీద ఏమైనా చెయ్యి వేసావో, దాడి చేసావో, ఒత్తిడి చేసావో, నిశ్చయంగా నీవును నీ ఇంటి వారందరూ సచ్చెదరు. జ్ఞాపకం చేశాడు. భయపడి గజ్జ భీకరుడు భయపడి లేచాడు. ఉదయాన్నే పిలిపించి, నీ భార్యను తీసుకొని పోయాయ్యా, నీ భార్యని తీసుకొని పో, నీ దేవుడు దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీ పక్షంగా ఉన్నాడయ్యా, నేను ముట్టనయ్యా, నేను ముడితే చచ్చిపోతానయ్యా, నేను నా ఇంటి వారు. అతడు ప్రవక్త. మనకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటి? మోకాళ్ళొంగి ప్రార్థన చేయటం. ఎంత బాధపడి ఉంటాడు అబ్రహాం, బాధపడినా లేదా? ఎంత బాధపడి ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం ఏ బాధలు గుండా వెళ్తున్నా, కఠినమైన వ్యాధులు గుండా, కఠినమైన పేదరికం గుండా, కఠినమైన శ్రమ గుండా, కఠినమైన అవమానం గుండా, కఠినమైన ఇబ్బందులు గుండా, కఠినమైన బలహీనతలు గుండా, కఠినమైన శిక్ష గుండా మనం వెళ్తుంటే దేవుడు తప్పకుండా ఆయుధాన్ని మనం ఉపయోగించి మొరపెట్టి ప్రార్థించాం. కాబట్టి అనేక బాధలు కూడా వెళ్ళాడు అబ్రహాం. అందుకొరకు ప్రార్థన చేశాడు. అతడు ప్రవక్త, నీ కొరకు అతడు ప్రార్థన చేశాడు. ఇంకెవరిని ఆశ్రయించలేదు, ఏ ఆయుధాలు ఆశ్రయించలేదు, జనమును ఆశ్రయించలేదు, బలగాన్ని ఆశ్రయించలేదు. తనకునే ఒక ఆశ్రయము తన దేవుడిని యెహోవాకు మోకాళ్ళని ప్రార్థన చేయటం వలనే దేవుడు అధికారుల సింహాసనాన్ని పడద్రోశాడు, అధికారుల హృదయాన్ని త్రిప్పాడు, బలత్కారుల హృదయాన్ని తిప్పాడు. ఆ విధంగా చేయగలడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం
మనం చదువుతున్న మాట అదే. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6వ వచనం చదవండి. 26. ఐగిప్తులు అనే కాడ ఇక మరి ఏదైనా పెట్టుకోవచ్చు. ఐగిప్తులు అనే కాడ కరువైన, శ్రమైన, బాధ అయిన, హింసైన, కరువైన, ఉపద్రవమైన, అవమానమైన, నిందలైన ఐగిప్తులు మనల్ని హింస పెట్టినప్పుడు, రోగాలు మనల్ని హింస పెట్టినప్పుడు, పేదరికం మనల్ని హింసించినప్పుడు, అవమానాలు మనల్ని హింసించినప్పుడు, బంధువులు మనల్ని హింసించినప్పుడు, ఇరుగు పొరుగు వారు మనల్ని హింసించినప్పుడు, అయినపోయిన వారు మనల్ని హింసించినప్పుడు, పై అధికారులు మనల్ని హింసించినప్పుడు, లేక మన తెలిసిన వారు మనల్ని హింసించినప్పుడు, కుటుంబీకులు, భార్య, భర్త, పిల్లలు మనల్ని హింసించినప్పుడు, చదవమా, మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచినప్పుడు, మన మీద కఠినమైన దాస్యం మోపినప్పుడు, మన పితృల దేవుడైన యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు, యెహోవా మన మొర విని మన బాధను, మన ప్రయాసను, మన కలిగిన హింసను చూచే దేవుని బిడ్డ. నువ్వు పడుతున్న అవస్థలు, నువ్వు పడుతున్న దురవస్థలు అన్ని దేవుడు చూచేవాడు. ఇలాగా అనేక సంగతులు దైవవాక్యంలో రాసి ఉన్నాయి. ఇంకో సంగతి చెప్పనా, ఇదే ఆదికాండము 25వ అధ్యాయము. ఆమె బాధ గుండా వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది. 25వ అధ్యాయము ఒక మాట చదుదాము. రెండు జనపదములు ఆమె గర్భంలో ఉన్నప్పుడు 21వ వచనం, లేక 21వ వచనం చదువుదాము. 22వ వచనం చదువుదాం. 21, 22. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. భార్య అయిన గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులో ఒకనితో ఒకడు పెనుగులాడి గనుక, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యెహోవాను. కాబట్టి వాళ్ళు పెనుగులాడుతుండే 2 జనపదములు లోపల ఉన్నాయి, కవల పిల్లలు లోపల ఉన్నారు. ఇటువంటి రిబ్బుకమ్మ కడుపులో వాళ్ళు పెనుగులాడుతూ ఉంటే, వాళ్ళు ఇటు ఇటు తిరుగుతూ ఉంటే ఆమెకు ఎంతో నొప్పి, బాధ, వేదన అనిపిస్తుంది. ఈ బాధ నేను భరించలేను దేవుడా, ఈ బతికేదానికంటే ఏమంటమా సచ్చేది మేలని వెళ్ళి యెహోవాను అడిగి వెళ్ళను. అలాంటి బాధ గుండా వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నీకు నీ సంగతిని తెలియజేస్తూ వచ్చాడు. అమ్మా, నీ కడుపులో, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, కవల పిల్లలు ఉన్నారు. అందుకా ఈ బాధ, అందుకా ఈ వేదన. అదే మొదటి స్కానింగ్. కాబట్టి అదే మొదటి స్కానింగ్. దేవుని ఎద్దకు వెళ్ళుట ద్వారా నీ కడుపులో, నీ గర్భంలో ఎంతమంది ఉన్నారో, ఎవరున్నారో, ఏమేమి జరుగుతుందో, ఏమేమి పోట్లాట జరుగుతుందో అదంతా చెప్పేశాడు దేవుని బిడ్డ. అందుకని ఆ దినాల్లో అంత గొప్ప విశ్వాసం ఉన్నది. ఈ రోజుల్లో ఇలాంటి వీడియో చూసే వాళ్ళు ఏమంటారంటే, అట్లయితే దేవుని ఎద్దకు వెళ్ళండి, మీకు ఆ స్కానింగ్లు ఎందుకు, హాస్పిటల్కి ఎందుకు అంటారు. కాబట్టి దేవుని బిడ్డ, ఇప్పుడు ఇచ్చిన పరిజ్ఞానాన్ని మనము దాన్ని ఉపయోగించుకోవాలి, ఇప్పుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి. కాబట్టి నా ప్రియమైన దేవుడే జ్ఞాన హృదయాన్ని ఇచ్చి ఇలాంటి టెక్నాలజీని దేవుడు కనిపెట్టాడు. అందుకనే మన గర్భంలో స్కానింగ్, ఆ స్త్రీ గర్భంలో స్కానింగ్ చేయటం వలన గర్భంలో ఏమున్నది కూడా తెలియజేస్తుంది. అలాగే మన కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, మన శరీరంలో ప్రాబ్లం ఉన్నప్పుడు స్కానింగ్ చేయటం వలన ఏ ప్రాబ్లం ఉందో అదన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. అందుకనే ఆ దినాల్లో ఆ విధంగా దేవుడు అలాంటి టెక్నాలజీ ఆ దినాలు ఇంకా పెరగలేదు కనుకనే దేవుడే ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చి సంగతిని అప్పుడు ఎంత కష్టమైన బాధ అయినా సులువైనటువంటి దేవుడు బహుమానం ఇచ్చేంత వరకు అనుభవిస్తూ ఓర్చుకుంటూ సాగిస్తూ. కాబట్టి అందుకు అలాంటి బాధలలో దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా దేవుడు ఆమె మొరను విని ఆమెకు సహాయం చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అందుకని యోబు కూడా అలాంటి బాధలు గుండా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోబు కూడా అందుకొరకు తమ బాధలు గుండా వెళ్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, మొరపెడుతూ వచ్చాడు, కనిపెడుతూ వచ్చాడు. దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వచ్చాడు. 42వ అధ్యాయంలో ఆ సంగతిని మనం జ్ఞాపకం చేస్తాము. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో ఆ సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. 10వ వచనం యోబు గ్రంథం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి చాలా క్షేమస్థితిని అనేక బాధలు గుండా, అనేక వేదనలు గుండా సమస్తాన్ని కోల్పోయి ఎంతో బాధతో, వేదనతో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అతనికి మళ్ళా క్షేమస్థితిని అతనికి కలగజేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అమాలేకీలు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం ఒక మాట గమనించి చదువుదాము.
మాట చదువు. న్యాయాధిపతుల గ్రంథము మనకు తెలిసిన వాక్య భాగములో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము దయతో 3వ వచనము, 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం వరకు చదవండి. ఇశ్రాయేలీలు విత్తన తర్వాత మిద్యానీయులను అమాలేకీలను తూర్పు నుండి వారును పశువుల గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా ఇశ్రాయేలు వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము ఇశ్రాయేల్ యొక్క భూమి పంటను పాడు చేసి ఇశ్రాయేళ్లకు ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారు ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును మిద్యానీయులు అమాలేకులు పాడు చేయుటకును వారు ఇశ్రాయేలులో దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలను మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. 7వ వచనం. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు వద్దకు ప్రవక్తను ఒకరిని చాలు. దేవుని బిడ్డ, ఇలాంటి అమాలేకీయులు మిద్యానీయులు ఇలా బాధలు పెడుతూ వచ్చారు. అమాలేకీయులు మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధలు పెట్టారు. వాళ్ళ జీవన సంబంధమైనటువంటి తీసుకుంటూ వచ్చారు. పొలములు, పశువులు, గొర్రెలు, మేకలు, వాళ్ళ జీవనాధారం ఒకటి కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో ఎంతో బాధ పెట్టారు, ఎంతో మొరపెట్టారు వీళ్ళు ఇశ్రాయేలీయులు. మిద్యానీయుల వలను అమాలేకీయుల వలను ఇశ్రాయేలీయులు ఎంతో బాధలు అనుభవించారు. తిందామంటే తినడానికి, ఉందామంటే సరైన ఇల్లు, సరైన వసతి సౌకర్యం లేని దుస్థితిలోకి వెళ్ళిపోయినారు. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధము, అదే ఏ ఆయుధము? దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయుట. ఇంకా ఐగుప్తులను ఆశ్రయించలేదు, అశ్వరీయులను ఆశ్రయించలేదు, ఇంకా ఎవరిని కూడా ఆశ్రయించలేదు. వాళ్ళు ఏం చేశారు? వారు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు, హీనదశ అంటే తినేదానికి కట్టుకునేదానికి బట్ట ఏమీ లేదని, కేవలం కాలే బికారెత్తిపోయినప్పుడు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేశారు? మొరపెట్టారు. దేవుని బిడ్డ, ఈ ఆయుధాన్ని ఉపయోగించారు. మొరపెట్టడం వలన ఒక ప్రవక్తను పంపి ఆశ్చర్యరీతిగా గిద్యోను ద్వారా దేవుడు ఏం చేశాడు? విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. గిద్యోను ద్వారా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, నీ పొరుగు వారైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ అయినపోయిన వారైనా నీకు జీవన సాధనమైనది లేకుండా నేను చేస్తున్నారా? నీ కుటుంబ సభ్యులు ఆ విధంగా చేస్తున్నారా? నీ అయినపోయిన వారు ఆ విధంగా చేస్తున్నారా? నీ పై అధికారులు ఆ విధంగా చేస్తున్నారా? లేక నీ తెలిసిన వారు ఆ విధంగా చేస్తున్నారా? నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను గాయపరుస్తూ, నిన్ను బికారి చేయాలని, నిన్ను అవమానపరచాలని, నీ పిల్లలను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ కుమారుని కానీ, నీ కుమార్తెను కానీ లేనిపోయినవి చెప్పి అవమానపరిచి ఇబ్బంది పెట్టి నిన్ను బాధలకు గురి చేస్తుంటే నువ్వు చేయవలసింది ఒకటి ఏమిటంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆశ్చర్యంగా ఒక ప్రవక్తను పంపి, గిద్యోను పంపి ఆశ్చర్యంగా ఇశ్రాయేలుకు అమాలేకుల చేతిలో ఉండి, మిద్యానీయుల చేతిలో ఉండి ఆశ్చర్యంగా వారికి విడుదల కలగలేదు. పోరాడి యుద్ధం చేసి విజయాన్ని సమకూరుస్తూ వచ్చాడు. ఒక బూర ఊదాడు, మళ్ళొక బూర ఊదాడు, ఇటువైపు జనులు వచ్చారు. మళ్ళొక బూర ఊదాడు, ఇటువైపు జనులు వచ్చారు. మళ్ళొక బూర ఊదాడు, ఇటువైపు జనులు. ఇశ్రాయేలు అందరూ సమకూర్చుకొని యుద్ధానికి ఊహపరుచుకొని వాళ్ళతో పోరాడి తిరిగి సంపాదించుకుంటూ వస్తూ వచ్చాడు. గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకి విజయము. అలాగే దేవుని బిడ్డ, ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుడు నీకు విజయం ఇవ్వగలుగుతాడు, నీ అక్కర తీర్చగలుగుతాడు, నీతో మాట్లాడగలుగుతాడు. నువ్వు మాట్లాడలేవా, నీ పక్షంగా మాట్లాడేవాడిని తీసుకొస్తాడు. నువ్వు పోరాడలేవా, నీ పక్షంగా పోరాడేవాడిని తీసుకొస్తాడు. నువ్వు జయించలేవా, నీ పక్షంగా జయించేవాడిని తీసుకొస్తాడు. నువ్వు ఏమి చేయలేని చేతగాని వాడవా, అయితే నీ పక్షంగా దేవుడు సపోర్ట్ చేస్తాడు. నువ్వు చేయవలసింది మొరపెట్టి ప్రార్థన చేయటం ద్వారా. ఇలాగ చెప్తే అనేక సంగతులు ఉన్నాయి బైబిల్లో. దేవుని బిడ్డ, అందుకని ఇలాంటి బాధలు కూడా మనం వెళ్తున్నప్పుడు, మనము ఇలాంటి కష్టం కూడా వెళ్తున్నప్పుడు, ఇలాంటి శ్రమ కూడా వెళ్తున్నప్పుడు, అది వ్యాధి అయినా, కరువు అయినా, అవమానమైనా, ఇబ్బందులైనా, శ్రమైనా, ఎట్టి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా మనం మోకాళ్ళొంగి ప్రార్థన చేయడం ద్వారా తిరిగి సమస్తాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. ఇలా ప్రార్థన భారం లేదు. ముచ్చట్లు పెట్టుకుంటాము,
ఆ యొక్క ఈ యొక్క కలిసినప్పుడు ఆ ఇంటికాటికి పోయి గంటల కొద్ది ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళు ఇట్లా నీకు తెలుసా ఇట్లా జరిగింది, నీకు తెలుసా ఇట్లా జరిగింది, నీకు తెలుసా అని ముచ్చట్లు పెట్టుకుంటాం. కానీ కూర్చొని కాసేపు ప్రార్థన చేస్తాము. ఒకరిద్దరు కలిసి ఆ దినాల్లో మా అనుభవంలో ఒక సహోడు కనిపిస్తే సహోడా రండి కొంచెం ప్రార్థన చేస్తాము, సహోదరి కనిపిస్తే సహోదరి కొంచెం ప్రార్థన చేస్తాము. ఆ విధంగా ఆ కొండలకు వెళ్ళి అడవిలోకి వెళ్ళి పొలాలకు వెళ్ళి ప్రార్థించిన రోజులున్నాయి. అతను మిద్దె మీద ప్రార్థించిన రోజులున్నాయి. ఒంటరిగా ప్రార్థన చేసిన రోజులున్నాయి. కొండలకు వెళ్ళి లోయలకు వెళ్ళి ఆ యొక్క వాగు వంకలకి వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు మా జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఎంతోసేపు విస్తారంగా మాట్లాడతాం, కొంతసేపు కూడా ప్రార్థన జీవితం లేదు. ఇదినాల్లో ప్రార్థన జీవితం లేకపోవడం బట్టి సంఘాలు విచ్ఛిన్నమైపోయాయి, కుటుంబ వ్యవస్థ తప్పిపోయింది, వ్యక్తిగత జీవితంలో కూడా శత్రువు దాడి చేసి లోనైపోయి బానిసలుగా చేసుకొని ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా, కుటుంబంగా ప్రార్థన చేస్తున్నామా, సంఘ జీవితంలో ప్రార్థనలో పాలు పొందుతున్నామా? ప్రార్థన జీవితం లేకపోవడం బట్టి శత్రువు నిన్ను ఏ రకంగా అటాక్ చేస్తున్నాడు, ఏ రకంగా దాడి చేయాలో ఆ రకంగా దాడి చేస్తున్నాడు, ఏ రకంగా అవమానపరచాలో ఆ రకంగా అవమానపరుస్తున్నాడు, ఏ రకంగా కృంగదీయాలో ఆ రకంగా కృంగదీస్తున్నాడు, ఏ రకంగా నిన్ను మలచవలనో ఆ రకంగా నిన్ను మలుచుకుంటూ ఉన్నాడు. ఆ రకంగా మలుచుకొని నువ్వు మేలు పొందకుండా, ఎదగకుండా, గ్రహించకుండా, ఆత్మీయ మేలు పొందకుండా, దేవుని రాజ్యం చేరకుండా నిన్ను చేస్తున్నాడు. నీలో ప్రేమ లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా, పవిత్రత లేకుండా, నమ్మకత్వం లేకుండా, యథార్థం లేకుండా, సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా, పట్టుదల లేకుండా, శ్రద్ధ లేకుండా ఇవన్నీ చేస్తున్నాడు. ఇది నీకు అర్థం కావట్లేదు దేవుని బిడ్డ, ఇది నీకు అర్థం కావట్లేదు. తెలుసుకుని లేక ప్రభు చేస్తాడు. నువ్వు తెలుసుకునే లోపే ప్రభు చేస్తాడు. లేక నువ్వు నేనైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోతాం, అలాగనే విడిచి వెళ్ళిపోతాం. ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు బాగుపడతావు? శత్రువు చేస్తున్న అటాక్ అని నీకు తెలుసా? శత్రువు చేస్తున్న దాడిని నీకు తెలుసా? శత్రువు చేస్తున్నావు పోరాటం అని నీకు తెలుసా? ఇది ఎందుకు నీ జీవితంలో ఇంత నిర్లక్ష్యమో, ఎందుకు నీ జీవితంలో ఇంత బద్ధకమో, ఎందుకు నీ జీవితంలో ఇంత ఓర్వలేనితనమో, ఎందుకు నీ జీవితంలో ప్రేమ లేకుండా పోయింది, ఎందుకు నీ జీవితం తగ్గింపు లేకుండా పోయింది, ఎందుకు పరామర్శ లేకుండా పోయింది, ఎందుకు దిద్దుబాటు లేకుండా పోయింది, ఎందుకు ఆప్యాయత లేకుండా పోయింది, ఎందుకు ఐక్యత లేకుండా పోయింది, ఎందుకు సహనం లేకుండా పోయింది, ఎందుకు శ్రద్ధ లేకుండా పోయింది, ఎందుకు ప్రార్థన జీవితం లేకుండా పోయింది, ఎందుకు సువార్త జీవితం లేకుండా పోయింది, ఎందుకు వాక్య ధ్యానం లేకుండా పోయింది, ఎందుకు మౌన ధ్యానం లేకుండా పోయింది, ఎందుకు ఉపవాస ప్రార్థన లేకుండా పోయింది, ఎందుకు పట్టుదల లేకుండా పోయింది, ఎందుకు రోషం లేకుండా పోయింది, ఎందుకు శ్రద్ధ లేకుండా నీ జీవితంలో ఈ విధంగా నీ జీవితంలో ఎందుకు ఇలా 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 తయారైపోయావు? శత్రువు చేస్తున్న దాడి అని ఇప్పటికైనా మేల్కొలవా క్రైస్తవ మిత్రమా, విశ్వాసి, దేవుని బిడ్డ, విశ్వాసులైన దేవుని ప్రజలమైన మనము ఇప్పటికైనా మేల్కొని ప్రార్థన చేయడం ద్వారా జయించగలం. లేకపోతే నీకు ఇంకా దిగుజారుడి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు మొరపెట్టకపోయి ఉంటే కనుక ఇంకా మిక్కిలి హీనదశకు వచ్చేవాళ్ళు. వాళ్ళు మొరపెట్టు ద్వారా ఇప్పుడైనా తెలుసుకొని పశ్చాత్తాపడి తెలుసుకునే ద్వారా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇలా ఉండండి అని బూర ఊదుతూ వచ్చాడు. బూర ఊదినప్పుడు ఈ ఊరిలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ వచ్చారు, ఆ ఊర్లోనే ఇజ్రాయిల్ వచ్చారు, ఆ ఊర్లోనే ఇజ్రాయిల్ వచ్చారు. అందరూ ఒక తాటి మీదకి వచ్చారు, కలిసి వచ్చారు, యుద్ధానికి ఊహపరిచారు, బలపరిచారు, సపోర్ట్ చేశాడు. అప్పుడు యుద్ధం చేసి పోరాడాడు, కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చుకొచ్చాడు. ఇది నాలో ఇలాంటి ఐక్యత లేదండి. ఒక కుర్చీ ఒక చోట కూర్చుంటే నేను ఆడే కూర్చోవాలంటావు, నాకు ఆ కుర్చీ కావాలంటావు, వందనాలు పెట్టేది రావు, ప్రేమ కలిగిండేది లేదు, ఓర్పుచ్చుకునే తత్వం లేదు, తగ్గింపు తత్వం లేదు, ఐక్యత కలిగిన తత్వం లేదు, ఒకరింటికి ఒకరు పోయేది లేదు, ఒకరంటే ఒకరు పొసుకేది లేదు, ఒకరంటే ఒకరు సరిపోని జీవితము, ఒకరికి వందనాలు చెప్పేది లేదు, ఒకరొకరు తగ్గించుకునేది లేదు, ఒకరొకరు ప్రేమించుకునేది లేదు, ఒకరొకరు ఆతిథ్యం ఇచ్చుకునేది లేదు, ఒకరికొకరు ప్రార్థన చేసేది లేదు. నీకొద్దు నువ్వు, నాకొద్దు నేను, నువ్వే నేనెంత భక్తిపరుడు అయినట్టు, నువ్వే నేనెంత భక్తిపరుడు అయినట్టు, నాకే అని తెలుసు అన్నట్టు, నేనే మంచివాడిని అనుకున్నట్టు, నేనే మంచిదాన్ని అనుకున్నట్టు, నాకే అని తెలుసు అన్నట్టుగా మనం విర్రవిగుచు దుస్తత్వంలో ఉంటూ శత్రువు దాడి చేస్తున్న సంగతి మరిచి బ్రతుకుతున్నావు దేవుని బిడ్డ. ఎందుకు ఈ సంఘాలు ఇలా అయిపోయాయి? ఇలాగా మన జీవితాల్లో ఇలాంటి పాపం ఉన్నది దేవుని బిడ్డ. నిన్ను ఎదగకుండా చేస్తుంది. శత్రువు చేసే పని ఏంటంటే నువ్వు తెలుసుకోకుండా చేసే పనే. స్కూల్కి పోతే వినకుండా చేసే పనే, మందిరానికి వచ్చే నిద్రపుచ్చే పని, పనులు నీ గమనము తప్పే పనే. నీ గమనము తప్పుతున్నాడు, నీ ఆలోచన తప్పిస్తున్నా అంటే శత్రువు చేసే పని. అది నీకు తెలియట్లేదు. నిన్ను వినకుండా చేస్తుంది, నువ్వు తెలుసుకోకుండా చేస్తుంది, నిన్ను రాకుండా చేస్తుంది, నువ్వు నేర్చుకోకుండా చేస్తుంది, నువ్వు బాగుపడకుండా చేస్తుంది, నిన్ను ఆ దేవుని రాజ్యం పోకుండా లాగుతుంది. ఏదో ఒక రకమైన ఆ సంగతి నీకు తెలియట్లేదు.
ఏం చేస్తావు? తెలుసుకొని లేకపో నువ్వు నేను ఊడిపోతాము, లేక ఆ ప్రభనే వచ్చేస్తాడు. అది వాడు చేసే పని. అర్థమైందా? ఇప్పుడైనా తెలుసుకొని బతకండి, మేల్కొల్పుతో బ్రతకండి, ఆసక్తిగా రండి, శ్రద్ధగా రండి, సమయానికి రండి, బద్ధకంగా ఉండటండి, పురికొల్పుకోండి, ఒకరొకరు ప్రేమించండి, రమ్మని పిలవండి, ఫోన్ చేయండి, పలకరించండి, ఐక్యంగా ఉండండి, ఓర్చుకోండి. 4 ఎద్దులు కలిసి ఉంటే ఎటువంటి సింహం కూడా దాడి చేయదు. చిన్నప్పుడు చదువుకునే పాఠాల్లో 4 ఎద్దులు కలిసి ఉంటే సింహము దాడి చేయదు. ఒకరోజు అంట అన్ని కొట్లాడుకున్నాయంట, కొట్లాడుకొని మేస్తున్నాయంట. అడవికి పోయి మేస్తూ ఉంటే ఒకదాని మీదకి వచ్చి సింహము అటాక్ చేసింది. తింటే తిని సావని అని 3 తలెత్తి చూస్తున్నాయంట, ఏమి పోలేదు. అయితే ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు సింహం ఒకదాని మీదకి వచ్చి అటాక్ చేసినప్పుడు అన్ని పోయి గుర్రని కొమ్ములతో ఇసిరేసరికి పరారి తెగురికిపోయింది. అయితే ఒకరోజు ఆ అసమాధానంతో కొట్లాడుకొని ఉన్నప్పుడు సింహం గమనించి ఒకదాని మీద అటాక్ చేశాను. అప్పుడు అన్ని గమ్మున చూస్తూ ఉన్నాయంట. రేపు నాకు కూడా ఇలాంటి గతి వస్తుందని గ్రహింపు వాటికి రాలేదు. అందుకని ఒకటి దాని మీద అటాక్ చేసి ఒకటి తినేసింది. అప్పుడు చూస్తున్నాయి సావునేదేని, మళ్ళా రోజు ఇంకోదాని, మళ్ళా రోజు ఇంకొకటి, మళ్ళా రోజు ఇంకొకటి, అన్ని 4 అయిపోయి చేసింది. దేవుని బిడ్డ, నిర్జనముగా అయిపోయే రోజులు వస్తాయి. మనం ఇట్లే కూర్చొని ఉంటే నేను భక్తి పడును, నేను నీతిమంతుని, నేను ప్రార్థన పరిని, నేను ఆసక్తి పరిని, నాకే అన్నీ తెలుసు, నా స్థితే అని మనం ఇట్లే ఉంటే నిర్జనముగా, జనము లేని సంఘంగా, కుటుంబముగా మారిపోతుంది. జాగ్రత్త. ఐక్యంగా కలిసి ఉండి, కలిసి ప్రార్థన చేయడం ద్వారా, పురికొల్పు ద్వారా, ప్రేమించడం ద్వారా, ఓర్చుకోవడం ద్వారా, సహించుకోవడం ద్వారా, కలిసి దేవుని ఇంట్లో కలిసి కట్టుదాము రండి అన్నాడు నెహెమ్యా, ఎజ్రా. ఆ విధంగా చేయడం ద్వారా పరిచర్యంతో అభివృద్ధి అవుతుంది. శత్రువు దాడి చేయలేడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ద్వితీయోపదేశకాండము అదే మనం చదువుతున్నాం. అది 6వ అధ్యాయం. ఎన్నో అధ్యాయము? 26వ అధ్యాయం. 26వ అధ్యాయం చదువుదాం. 26వ అధ్యాయం చదవండి. ఇద్దరు ముసలోళ్ళ లెక్క ఎట్లా ఉంటారు? తక్కువ తీసి చదవాలి. మీకు చదువు రానట్లుగా ముసలోళ్ళ లెక్క అట్లా ఉంటారు. ఏమో పని అట్లా పోతారేమయ్యా మీరు, బయటికి లేచిపోతారు. తర్వాత చదవమా 26వ అధ్యాయం. ఎన్నో వచనము? మనల్ని హింసపెట్టి, మనల్ని బాధపెట్టి. 7వ వచనం చదవము. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును, మనకు కలిగిన హింసను, బాధను ప్రయాసమును ఎంత మంచి మాట రాసినాడు చూడండి. మనకు కలిగిన మన బాధను ప్రయాసమును హింసను చూచేవాడు. బాధను ప్రయాసమును హింసను చూచేవాడు. ఎవరి ద్వారా బాధలు అనిపిస్తున్నా దేవుడు చూస్తున్నాడు. భయపడవద్దు దేవుని బిడ్డ. ఎవరి ద్వారా నువ్వు ప్రయాసపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. భయపడవద్దు, ప్రార్థన చేయి. ఎవరి ద్వారా నువ్వు హింసలు పొందుతున్నావో దేవుడు చూస్తున్నాడు. భయపడవద్దు, ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఇప్పుడైనా మెలుగు. చీకటితో లేచి 4 గంటలకు లేచి మొరుపెట్టండి, 5 గంటలకు లేచి మొరుపెట్టండి. మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయండి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోవడం బట్టి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయలేవా? ఇంకో సహోదరిని పిలుచుకో, ఇంకో సహోదరిని పిలుచుకో, కలిసి ప్రార్థన చేయి. ఒక లిస్టు తయారు చేసుకో. సంఘం కొరకు, కుటుంబం కొరకు, సమాజం కొరకు, దేశంలో అన్నిటి కొరకు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా శత్రువు ఓడిపోతాడు. నీ అక్కర తీర్చబడుతుంది, సంఘం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. నీ కుమారులు, నీ కుమార్తెలు రక్షణ పొందుతారు. నీ అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ రక్షణ పొందుతారు. వాళ్ళు మేలు పొందుతారు. దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దరిద్రమైన బతుకులో ఉన్నారంటే నీలో ఆసక్తి లేదు, పట్టుదల లేదు. వాళ్ళు నశించినారు కానీ పోతున్నారు. నీకే ఆత్మీయత లేదు, నీకే విశ్వాసం లేదు, నీకే ప్రార్థన జీవితం లేదు, నీకే పట్టుదల లేదు, నీకే శ్రద్ధ. ఇంకెంతకాలం బద్ధకంగా బ్రతుకుతావు? దేవుని బిడ్డ, నీ కల్లార నువ్వు రక్షణ పొందావు. నీ కల్లార వాళ్ళు బాధపడుతుంటే, నీ కల్లార వారు హింసించబడుతుంటే, నీ కల్లార నరకంలో శ్రమ పడుతుంటే చూస్తూ అలాగ ఊరుకుంటావా? ఆ రోజు రొమ్ము కొట్టుకుంటావు. నెమ్మదిని అనుభవించలేవు. పరలోక రాజ్యంలో నువ్వు నెమ్మదిని అనుభవించలేవు. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు శ్రమ అనుభవిస్తూ ఉంటే ఆ రోజు ఎలా నెమ్మది అనుభవిస్తావు? దేవుని బిడ్డ, వాళ్ళు పాపంలో ఉండి నిత్య నరకంలో ఉంటే. దానియేలుకు బాధ రాలేదా? ప్రయాసం రాలేదా? హింస రాలేదా? దానియేలుకు బాధ రాలేదా? ప్రయాసం రాలేదా? హింస రాలేదా? ప్రార్థన చేశాడు. సింహమునోళ్ళను మోయించాడు. దేవుడు ఒక దూతను పంపి విడిపించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు హింస రాలేదా? ప్రయాసం రాలేదా? బాధ రాలేదా? ప్రార్థన చేశారు.
దేవుడు అగ్ని బలాన్ని చల్లార్చాడు. దేవుని బిడ్డ ఇలాగ చెప్తా పోతే భక్తులైన వారి జీవితంలో బాధలు గుండా వెళ్ళారు, ప్రయాసలు గుండా వెళ్ళారు, హింసలు గుండా వెళ్ళారు, ప్రార్థన చేశారు, విడుదల పొందారు. ప్రభా విధంగా సహాయం చేయండి కాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ఆప్ చేయండి.